హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి దాత్రి నేను మీ శివసుబ్రహ్మణ్యం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొత్తం సోషల్ మీడియాలో అట్లనే ఛానల్స్ లో ఒక ట్రెండింగ్ న్యూస్ నడుస్తుంది. అదే ఏంటంటే బండి సంజయ్ కు బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తుందని చెప్పి మొత్తం వార్తలు వస్తున్నాయి. మరి అన్ని ఛానళ్ళు క్వశ్చన్ మార్కులు పెట్టి కొడుతున్నారు. అసలు క్వశ్చన్ మార్క్ అవసరం లేదు. బండి సంజయ్ గారికి బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి క్వశ్చన్ మార్క్ అవసరం లేదు. అది ఎట్లయినా 100% బండి సంజయ్కి వస్తేనే తెలంగాణలో బీజేపీ ఒక కొలికి వస్తుంది. దేశానికి నరేంద్ర మోదీ ఎట్లనో, ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ఎట్లనో, తెలంగాణలో గట్టి బీజేపీ లీడర్ ఎవరు అంటే బండి సంజయ్ అనే చెప్పాలి. తెలంగాణలో బీజేపీ గురించి చెప్పాలంటే బండి సంజయ్కి ముందు, బండి సంజయ్కి తర్వాత అనే చెప్పాలి. ఎందుకంటే యువతను కానివ్వండి, ఇంకా వేరే ఎట్లా చూసుకున్నా కూడా బీజేపీని ఒక రేంజ్లో ఉంచింది బండి సంజయ్ గారు. ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడే కాదు ఎప్పుడో చెప్పినాం, బండి సంజయ్ గారికి అధ్యక్ష పదవి ఇస్తేనే తెలంగాణలో బీజేపీ ఒక స్టేజ్లో ఉంటుంది. మొన్న మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరిగినాయి. ఆడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అట్లనే టీచర్స్ ఎమ్మెల్సీ కూడా అసలు గెలవదనుకున్న సీట్లను బండి సంజయ్ గారు ముందుండి నడిపించి ప్రచారం చేసి దగ్గరుండి ఆ ఇద్దరు క్యాండిడేట్లకు కూడా తోడు ఉండి 2 సీట్లు కొట్టడం జరిగింది. ఇంకా చాలా సీట్లు కావాలి అంటే బండి సంజయ్ కి పగ్గాలు ఇస్తే గాని ఇక్కడ బీజేపీ తెలంగాణలో స్థిరపడడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చూసుకున్నట్లయితే బీజేపీ తెలంగాణ ముందు, తెలంగాణ తర్వాత అన్నాడు కన్నా బీజేపీ బండి సంజయ్ కి ముందు, బండి సంజయ్ తర్వాత ఎలా ఉంది అనేది చూసుకుంటే అర్థం. వాటన్నిటి అదే అంటున్నా కదా, బీజేపీ ఎట్లున్నది, బండి సంజయ్కి ముందు, బండి సంజయ్ తర్వాత ఎట్లున్నది ఏందనేది చూసుకొని పార్టీ అధిష్టానం కూడా మొదటి నుంచి అదే చెప్పుడు జరుగుతుంది. పార్టీ అధిష్టానం కూడా ఆలోచించుకోవాలి, ఎవరికి పదవులు ఇస్తే కరెక్ట్గా ఉంటుందని ఆలోచించుకోవాలి. మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ కూడా సీట్లు మారిస్తే ఈ పార్టీకి అధికారంలో ఉంటుండేనేమో, సీట్లు మార్చినా కొన్ని సీట్లు గెలిచేది. కానీ అవే నాయకులను పెట్టి పార్టీ పేరు ఓడగొట్టుకుంది, అధికారం కూడా ఓడగొట్టుకుంది. బీజేపీలో ఒక నాయకుడికి ఇవ్వాలి అధ్యక్ష పదవి అని చెప్పి కూడా కొన్ని మంథనాలు జరిపినాయి. మరి ఆ నాయకుడికి బ్యాక్గ్రౌండ్ ఏందనేది అందరికీ తెలుసు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసిండు ఏంటిది అనేది అందరికీ తెలుసు. అట్లాంటి నాయకులకు ఇస్తే బీజేపీ ఏమవుతుందో ఇక మీరే ఆలోచించుకోవాలి. బండి సంజయ్ గారికి అధ్యక్ష పదవి అని చెప్పి క్వశ్చన్ మార్కులు ఏం అవసరం లేదు, క్వశ్చన్ మార్క్ తీసేయండి. బండి సంజయ్ గారికి బీజేపీ అధ్యక్ష పదవి వస్తే తెలంగాణలో బీజేపీని ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఏ సీట్లు గవర్నమెంట్ని కూడా ఫామ్ చేసే ఆస్కారం ఉంటుంది. అంత కేపబుల్ ఉన్న పర్సన్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ బండి సంజయ్ గారు.